వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. దానికోసమే అరకేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పక్కన తీసుకొని నీళ్ళన్నీ ఒడిచిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. తర్వాత ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ అనేది మంచిగా వస్తుంది. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత సోయా సాస్ వేసుకుంటున్నాను. సోయా సాసు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ సాస్ కనుక లేకపోతే కారమైనా సరే వేసుకోండి. తర్వాత షెజ్వాన్ సాస్ వేసుకుంటున్నాను. ఈ సాస్ కనుక లేకపోతే ఎండుమిరపకాయలను నానబెట్టి మిక్సీ పట్టి వేసుకున్నా సరిపోతుంది. ఇలా ఇవి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. రిఫైన్డ్ ఆయిల్ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. గట్టి పెరుగు 1 పావు కప్పు వేసుకున్నాను. 1 నిమ్మకాయ దబ్బను వేసుకుంటున్నాను. తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకొని మీకు టైం ఉన్నంతసేపు, లేకపోతే 1 గంట గంటన్నర ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. చలికాలం కనుకైతే కిచెన్ కౌంటర్లో వదిలేస్తే సరిపోతుంది. ఎండాకాలం కదా, నేను ఫ్రిడ్జ్లో ఉంచుతున్నాను గంటన్నర సేపు. 1 గంటన్నర తర్వాత తీసి బయట ఉంచాను. ఆ తర్వాత కొంచెం చల్లదనం తగ్గేటట్టుగా చూసి ఆ తర్వాత మరోసారి ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను డీప్ ఫ్రై కాకుండా సోలో ఫ్రై చేస్తున్నానండి. డీప్ ఫ్రై అయినా సరే చేసుకోవచ్చు. తర్వాత నూనెను వేడి చేసుకోవాలి. మీడియం హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నింటిని వేసుకోవాలి. నేను ఒకేసారికి 1/2 కేజీ చికెన్ అనేది ఫ్రై అనేది చేసేస్తున్నాను. నూనెలో వేసుకున్న తర్వాత ఉడకనివ్వాలి. ఒక సైడ్ ఉడికిన తర్వాత రెండో సైడ్కు తిప్పుకోవాలి. మరి ఒక సైడ్ పూర్తిగా కాదు, కొంచెం మగ్గిన తర్వాత రెండో సైడ్కు తిప్పుకోవాలి. మూత లేకుండానే వీటని అనేది ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. మసాలాలు ఉన్నాయి కదా, త్వరగా అడుగంటుతుంది. తర్వాత తక్కువ మంటలో ఎక్కువసేపు కనుక ఫ్రై చేసుకున్నారు అని అంటే జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయింది. దీంట్లోకి నేను మోమోస్ కోసం చట్నీ చేశాను. చట్నీస్తో చాలా బాగుంది. చట్నీ లింక్ అయితే లాస్ట్లో ఉంది, చూడండి. వేంపిన కరివేపాకు, పచ్చిమిరపకాయలతో పాటు మోమోస్ చట్నీతో చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ చూడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్న. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. Thank you.